నేను ఎల్లరికి పల్లెడుగా ఉన్నాను చెప్పింది. అందరూ కలిసి నన్ను అనుమానించి అవమానిస్తున్నారా? అవమానించడం ఏంటి? ఆ డబ్బు ఖచ్చితంగా తీసింది నువ్వే. రాధే, ఇంకోసారి డబ్బు తీసానంటే గొంతు పిసికి చంపేస్తాను. ఏంటి పెద్ద పౌరుషం పొడుచుకొస్తుంది? ఇంతకు ముందు దొంగతనమే చేయనట్టు రోషం పొడుచుకొస్తుంది. మీ ఇంట్లో నా దుద్దులు కాజేసి ఆ నింద మీ నాన్న మీద వేయలేదు. ఏ కూసవే? రేవతి రేవతి అమ్మ రేవతి 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 అమ్మ రేవతి నా కూతుర్ని కొడతావరా నువ్వు? ఏదో కోపంలో. అయ్యో వద్దండి, వదిలేయండి. రాయ్, నిన్ను నమ్మి దగ్గరికి తీసినందుకు నీ బుద్ధి చూపించావు కదా. రాయ్, నిన్ను వదలరా, నిన్ను కొట్టకండి. రాయ్ నా కూతుర్ని కొడతారా నువ్వు? ఎన్ని గుండెలు రా నీకు? కూతుర్ని కొడతారా? నా కూతుర్ని కొడతారా నువ్వు? క్షమించండి నా కూతుర్ని. కొట్టకండి. నా కూతురు మీద చేయి చేసుకుని నువ్వు నా ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. నువ్వు అతను మన అల్లుడండి. వదిలేయండి. నువ్వు నోరుమై. మళ్ళీ ఇంటి ఛాయల వైపు వచ్చావో కాళ్ళు కొడతాను మళ్ళీ. అయ్యో, నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. Oh shit. Oh shit. Wait, coming. Wait, coming.
మీరు ఇక్కడేంటి? Hey, Shal. Let me recall what happened yesterday. Tell me what happened yesterday. ఒరేయ్ ఆపరా, ఇంకా నటించుకో. నాకంతా అర్థమైందిరా. అర్థమైందా? ఏం అర్థమైంది? What are you telling, Dad? I can't understand what you're saying. ఒరేయ్, ఇంకా నువ్వు చెప్పడానికి ఏముందిరా? అంతా కళ్ళారా చూసాం కదా. What? Oh my God, Dad! You completely mistaken me, Dad. You misunderstood me. మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగలేదు. నేను బిజినెస్ మీటింగ్కి వచ్చాను. ఆ మీటింగ్ ఫెయిల్యూర్ అయిందని బాధతో నేను తాగాను. ఆ తర్వాత ఏం జరిగిందో నిజంగా తెలీదు. నేను ఇక్కడ అసలు ఎలా ఉన్నా నాకేం తెలియట్లేదు, డాడ్. షాలు, హెల్ప్ మీ టు రీకలెక్ట్ యా ప్లీజ్. వాట్ హ్యాపెన్? నేను ఇక్కడ ఎందుకు వచ్చాను? ఒరేయ్, ఎలకకు పిల్లి సాక్ష్యమా? దాన్ని ఎందుకు అడగడం? డాడ్, వాట్ డాడ్? వాట్ ఆర్ యు సేయింగ్? మొత్తం విషయం అర్థమైపోయాక ఇంకా ఎందుకురా మార్చి చెప్పడానికి ప్రయత్నిస్తావు? నువ్వు ఇలా బిహేవ్ చేస్తావని నేనేనాడు అనుకోలేదురా. ఇంత చిన్న వయసులో పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు నా కొడుకు. ఫారెన్ వెళ్ళొచ్చాడు, అయినా సాంప్రదాయాన్ని పాటిస్తాడని నలుగురితో గొప్పగా చెప్పుకున్నాను రా. కానీ నన్ను వెధవం చేసావు కదరా. చాలా చీప్ గా, నీచంగా, ఒక మామూలు మనిషి కన్నా దిగజారి ప్రవర్తించావు కదరా. నువ్వు ఇలా పతనమై పాపం ఈ అమ్మాయి మీద నిందలు వేసి పుట్టింటికి పంపించావు కదరా. డాడ్, nothing happened. What are you thinking? It's just your wild imagination. మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? Hey, come here. Just tell them what happened. ఇందుకే సార్ నేను నిన్ననే ఉద్యోగం మానేసి వెళ్తానని చెప్పాను. అనవసరంగా మీతో సంబంధం అంటగట్టి నా జీవితాన్ని స్పాయిల్ చేస్తారని చెప్పాను. మీరే ఇలాంటి సిచ్యువేషన్లో ఉద్యోగం మానేసి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు చెప్పేది నిజమవుతుంది, వెళ్ళొద్దు అని ఆపారు. ఇప్పుడు చూడండి, మనం ఏదో తప్పు చేసి వీళ్ళకి దొరికిపోయినట్టు మాట్లాడుతున్నారు. సార్, జరిగినట్టు చెప్తాను వినండి. నేను సార్ బిజినెస్ మీటింగ్ మీద ఇక్కడికి వచ్చాం. సార్ మేడం విడిపోవటంతో మీ గుడ్ విల్ పోయిందని వాళ్ళు బిజినెస్ అగ్రిమెంట్ చేయమన్నారు. సార్ చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు, టోటల్గా అప్సెట్ అయిపోయారు. ఆ డిప్రెషన్లో ఈయన డ్రింక్ చేశారు. మత్తు బాగా ఎక్కువ అవటంతో ఏం చేయాలో తెలియక బయటికి తీసుకొస్తే పరువు పోతుందని నేనే షూట్ అవి తీసి ఇక్కడే పడుకోబెట్టాను. అంతే తప్ప మీరనుకున్నట్టు ఏ తప్పు మా మధ్య జరగలేదు. మమ్మల్ని నమ్మండి సార్. చాలే ఆపు. నీ స్టోరీలు నమ్మడానికి నేనే వెధవను కాదు. డాడ్, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? దయచేసి లోపల రండి. ఒరేయ్, నువ్వు తాగి తన్నలాడే ప్లేస్ రా ఇది. లోపలికి వచ్చి మరీ చూడాలా? ఇలాంటి స్థలంలో కావ్య లాంటి అమ్మాయి కాలు పెట్టడమే మహాపాపం రా. ఓ మై గాడ్ డాడ్, అసలు ఇక్కడ ఏం జరగలేదు. నిజం, మీరు అర్థం చేసుకోరా? నేనేం తప్పు చేయలేదు డాడ్, కానీ ఎందుకో వాటంతటి అవన్నీ మరో రకంగా మారిపోతున్నాయి. దానికి తగ్గట్టు సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అసలు ఎందుకు అవుతున్నా నాకు అర్థం కావట్లేదు డాడ్. ఇప్పుడు అర్థమైందా? కొన్ని సందర్భాలు ఎలాంటి మనిషినైనా తప్పుగా చూపిస్తాయని. ఇప్పుడు నువ్వు చెప్పినట్టే కావ్య కూడా నేనే తప్పు చేయలేదు, ఆ దిలీప్తో కేవలం స్నేహంగా మాత్రమే ఉన్నాను, ఆ రోజు పార్కులో కూడా నేనున్న పరిస్థితిలో వాదార్చాడు అని చెప్పింది. కానీ అది నువ్వు నమ్మేవా? కేవలం సెల్ ఫోన్ ఆధారంగా కావ్యని ఇంటి నుంచి బయటకు గెంటేసావురా.
నువ్వు గెస్ట్ హౌస్లో తాగి ఒక అమ్మాయితో ఉండి కూడా నేనేం చేయలేదంటే మేము నమ్మాలి. పట్ట పగలు పబ్లిక్ పార్కులో దిలీప్తో కావ్య మాట్లాడడం తప్పు. నీకో న్యాయం, కావ్యకో న్యాయమా? కావ్య, డాడీ ఏదో అంటున్నారు, ఇదంతా నువ్వు నమ్ముతావా? టెల్ మీ కావ్య, డు బిలీవ్ దిస్? మీరు తప్పు చేశారు, చేయలేదు అని చెప్పే అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను తప్పు చేసిన దానిలా మీతో అనిపించుకున్నాను కదా. కానీ మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్లో చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. కానీ నేను ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నన్ను మీరు అవమానించి ఇంట్లోంచి గెంటేసినప్పుడు నేను పడ్డ బాధ కన్నా మిమ్మల్ని తప్పుడు మనిషిగా చూడాల్సి వచ్చినందుకు అంతకన్నా ఎక్కువగా బాధపడుతున్నాను. అప్పుడు మీరు నాకు వేసిన శిక్ష కన్నా ఇదే నాకు పెద్ద శిక్ష. మీ గురించి పేపర్లో న్యూస్ వచ్చింది, అది కూడా నాకు తెలుసు. కానీ నాకు మీ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా ఈ గెస్ట్ హౌస్ లో అమ్మాయితో ఉన్నారని ఫోన్ వచ్చింది. మావయ్యకి ఇలా అని ఫోన్ చేశాను. నాకు ఫోన్ వచ్చిందమ్మా, రా వెళ్ళి చూద్దాం అన్నారు. వచ్చే దారిలో కూడా మల్స్ అలా చేయడనే వాదించాను. ఆ నమ్మకంతోనే వచ్చాను. కానీ నా నమ్మకాన్ని ఒమ్ము చేశారు, అభిప్రాయాన్ని అబద్ధం చేశారు. నేనదే భరించలేకపోతున్నాను. ఇందుకోసమే నన్ను పంపించేశారా, లేక నేను లేననే కారణంతో ఇలాంటి పనికి పూనుకున్నారా? చెప్పండి. ఇంత జరిగాక కూడా నా అంతరాత్మ మిమ్మల్ని అనుమానించకూడదని చెప్తుంది. ఒరేయ్ చూడరా, ఆ అమ్మాయిని చూడరా. కన్న తండ్రిని నాకు నీ మీద ఉన్న నమ్మకం కన్నా ఆ అమ్మాయి నీ మీద పెట్టుకున్న నమ్మకం ఎక్కువరా. అలాంటి అమ్మాయిని ఎంత బాధ పెడుతున్నావురా. ఒరేయ్, కట్టుకున్న భార్యని హింస పెట్టినా ద్రోహం చేసినా బాగుపడవురా. నువ్వు బాగుపడవురా. ఒరేయ్, నువ్వు అసలు నా కొడుకునే కాదనుకుంటాను. ఛీ! ఏం తప్పు చేయకుండా అందరూ నేను తప్పు చేశా అంటారేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డు? ఇప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డు నౌ? అరే బావా, అరే బావా, తలుపు తీయండి రా. ఏంటి మావా, ఈ దెబ్బలేంటి, నీ వాలకమేంటి? ఏమైందిరా? అరే బావా, ముందు మందు కొట్టాలరా. మందు సంగతి ఉంచు, అసలు ఏమైందో చెప్పరా. అరే, అదంతా తర్వాత చెప్తాను రా. ముందు మందు కొట్టే ఏర్పాటు చూడు. మా నాన్నందరికి ఫోన్ చేసి రమ్మని రా. ముందు నువ్వు లోపలికి రా. రే, నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదురా. ఏంట్రా మావా, నీ పరిస్థితి ఇలా తయారైంది? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. డబ్బున్న వాని ఇంట్లో సెటిల్ అయిపోయానని ఎంత ఆనందపడ్డానురా. కానీ అంత తలకిందలైపోయిందిరా. నన్ను అల్లుడని కూడా చూడకుండా చావగొట్టి మరీ రోడ్డు మీదకి ఇచ్చేశాడు రా మా మామ. ఎంత అవమానం, ఎంత పరువు తక్కువ, ఇంకేం విలువ ఉంటుందిరా నా బ్రతుక్కి. నేను దొంగతనం చేసి ఆ నింద మా నాన్న మీద వేస్తే ఈజీగా నమ్మిన రేవతి నేను ఇప్పుడు దొంగతనం చేయలేదు ముర్రో అని చెప్తుంటే నమ్మదేంట్రా. చ, మంచికి కాలం లేదురా. ధర్మంగా నడిస్తే కుదరదురా. రేయ్, వదిలేరా. ఊరికే అదే తలుచుకొని బాధపడకు. నువ్వు మగాడివిరా. దేని గురించి నువ్వు బాధపడకూడదు. శంషేర్గా ఉండాలి, ధైర్యంగా బతకాలరా. ఎలా రా? ఉద్యోగం చేసిన దగ్గర ప్రాబ్లం. నేను తన్నాను, ఉద్యోగంలోంచి తీసేశారు, పంపించేశారు. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం, నన్ను తన్నారు, ఇంట్లోంచి పంపించేశారు. రే, అసలు నా టైమే బాగోలేదనుకుంటాను రా. బ్యాడ్ టైం నడుస్తుందేమో. రేయ్, అందుకేరా అత్యాసకపోతే అసలుకే మోసం వస్తుందనంటారు. ఏమంటారా మామ? అవునరా, నువ్వు చెప్పేది కరెక్టే. ఎన్నైనా చెప్పు, డబ్బున్నోడు గుణం డబ్బున్నోడు ధర. మళ్ళాటోళ్ళ గుణం వేర్రా. ఒకవేళ మనల్ని ఏదైనా అవసరానికి చేరదీసినా అవసరం తీరాక ఇలాగే తరివేస్తారా. అవునరా, అవమానించారు, అనుమానించారు, తన్ని తరివేశారు. కృతజ్ఞతలు లేని మనుషులరా.
మానవత్వం లేని మృగాలు. డబ్బుందన్న అహంకారం, లేని వాళ్ళని చులకనరా. వీళ్ళు అసలు మనుషులే కాదు, పరమ పిశాచాలరా, డబ్బు రాక్షసులు. నీచమైన బ్రతుకులు రావన్నీ. పోనీలేరా, అదే తలుచుకుని ఫీల్ అవ్వకు. నువ్వు మీ ఇంటికి వెళ్ళరా వాసు. ఎన్ని తప్పులు చేసినా మన అమ్మా నాన్నలేరా కడుపులో పెట్టుకుని దాచుకుంటారు. ఇంట్లో నుంచి ఎప్పటికీ తరివేయర్రా. మా ఇంటికా వెళ్ళలేనురా. షెడ్ విషయంలో గొడవపడి ఆ ఆటో శివగాని మనం కొట్టాం కదా, అది తెలిసి గోపి మా మామగారింట్లో నన్ను కొట్టాడురా. అప్పటి నుంచి ఆ ఇంట్లోని ప్రాబ్లమే. మా అమ్మ అయితే ఆ ఇంటి ఛాయలకే రావద్దంది. నా భార్య తినగలేదు, మా మామగారు తినగలేరు. అమ్మ నాన్న అన్న చెల్లి ఎవ్వరు సరిగ్గా లేరురా.